భైరవం ట్రైలర్ వచ్చింది. ఎలా ఉందనంటే బాగుంది. ఫస్ట్ టైం నాకు చాలా బాగా నచ్చింది. ఏమంటారు, ఒక మైథలాజికల్ కొన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేసి అయితే ఈ ట్రైలర్ని కట్ చేస్తారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. క్వాలిటీ అయినా, విఎఫ్ఎక్స్ అయినా, విజువల్స్ అయినా అండ్ ఫ్రేమింగ్ అయినా ఎవ్రీథింగ్ విజువల్స్కి సంబంధించి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఫైట్స్ గురించి మాట్లాడాలి. సో ఫైట్స్ అయితే చాలా బాగా చేశారు. అండ్ స్టంట్స్ కూడా మంచు మనోజ్, నారా రోహిత్ గారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి నటిస్తున్న మూవీ భైరవం అన్నమాట. సో వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ కావచ్చు మూవీలో, అంటే ఈ కథలో. ఈ ఫైట్స్ గురించి చెప్పాను కదా, వీళ్ళ ముగ్గురికి చాలా బాగా కంపోజ్ చేశారు. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఊచకోత అనేది అయితే ఒక మాట తగ్గుతుందేమో, చాలా బాగా. ఇప్పుడు ఈవెన్ పెద్ద పెద్ద మూవీస్లో ఉంటారు కదా, పెద్ద మూవీస్ అని చెప్పాను కానీ అన్ని మూవీస్ ఒకటే. కొన్ని అంటే ది బెస్ట్ ఫైట్ సీక్వెన్సెస్ అంటే నేను చెప్పింది సల్లార్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. సల్లార్, కేజీఎఫ్ ఇట్లాంటి మూవీస్లో ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నట్టుగా ఏ మూవీస్లో కూడా ఉండవు. అంటే స్వాడ్ ఫైట్ సీక్వెన్సెస్, అట్లాంటి కైండ్ ఆఫ్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే దాన్ని ఏమంటారు, కొరియోగ్రాఫ్ చేస్తారు అనమాట ఈ బెల్లంకొండ శ్రీనివాస్. ఎస్పెషల్లీ దీనికి అంటే ఊచకోత అనే దానికి అది లాస్ట్ ఒక గెస్చర్ అయితే ఇస్తాడు, అయితే సూపర్ నచ్చింది నాకు. అండ్ టెంపుల్లో నగలు ఉంటాయి. సో విలన్ అయితే అజయ్, ఈ ముగ్గురికి విలన్ అజయ్. సో ఆ నగల కోసం, ఆస్తి కోసం సో తగాదా పడుతూ ఉంటారు. సో దానికి సంబంధించి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్టోరీ, ఆ స్ట్రాంగ్ స్టోరీ అయితే రాసుకున్నారు. సో వీళ్ళ ముగ్గురికి ఏమైంది, వీళ్ళ ముగ్గురు గొడవ పడతారు, ఏ సిచ్యువేషన్లో వీళ్ళ ముగ్గురికి గొడవ అవుతుంది, వాళ్ళే చంపుకుంటారు కావచ్చు అంటే అన్నట్టుగానే ఆ ట్రైలర్ని అయితే కట్ చేశారు. అండ్ ఆయన పేరు నారా రోహిత్ గారు. సో ఆయన అయితే చచ్చిపోతారు అనిపిస్తుంది నాకు తెలిసి. మేబీ చూడాలి. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి, ఎవరు రాస్తారు కానీ ప్రతి ఒక్క డైలాగ్ చాలా బాగా చూపించారు. అండ్ ఒక పర్ఫెక్ట్ విలేజ్లో ఉండే అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది, సో అదైతే చాలా బాగా చూపెట్టడానికి అయితే ట్రై చేశారు. ఆ హీరోయిన్స్ గురించి మాట్లాడాలి. ఆనంద్ గారు, అదితి శంకర్ గారు, దివ్య పిల్లయ్యాట. సో అండ్ జయసుధ గారు కూడా ఉన్నారు. జయసుధ గారు వీళ్ళ ముగ్గురికి మదర్ రోల్ కావచ్చు. మేబీ ముగ్గురికి కూడా ఒక గట్టి రోల్ అయితే ఉంటుంది అనిపిస్తుంది నాకు తెలిసి. అండ్ బీజం కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అన్ని ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. డెఫినెట్గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేనైతే నమ్ముతున్నాను. సో ఇది ఓవరాల్గా భైరవన్ ట్రైలర్ అయితే. అండ్ ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయా. సో వీళ్ళ ముగ్గురికి కంబ్యాక్ చాలా ఇయర్స్ అయింది. మంచు మనోజ్ గారు స్క్రీన్ పైకి వచ్చి, బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా లాస్ట్ టైం ఛత్రపతి అనుకుంటా ఆయన మూవీ ఫ్లాప్ అయింది. సో నారా రోహిత్ గారు అయితే ఇంకా చాలా కాలం అయిపోయింది. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఒకే మూవీ ఒకే ఫ్రేమ్లో చూస్తున్నప్పుడు అయితే మనకైతే గూజ్ బంప్స్ రావడం అయితే ఖాయం అనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా భైరవం ట్రైలర్ అయితే. సో మీరైతే చూసే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.